Hi students, welcome to Hyderabad IAS classes. So ఇవాళ మనము కొన్ని యూపీఎస్సికి ఇంపార్టెంట్ అయ్యి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ చూద్దాము. అండ్ వన్ ఆఫ్ దోస్ టాపిక్స్ ఇస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. సో దిస్ స్కీమ్ ఎవ్రీ వన్ ఈస్ ఫెమిలియర్ విత్. ఎందుకు అనంటే దిస్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ స్కీమ్స్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ గివెన్ లీగల్ రైట్ టు వర్క్, అంటే పని ఒక లీగల్ రైట్ చేసింది. ఆ విధంగా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాట్ చేంజెస్ డస్ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్, ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చింది ఏంటి అనేది చూసే ముందు లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ స్కీమ్. ఫస్ట్ కొంత డీటెయిల్స్ చూద్దాం అనమాట. ఏంటి అని అంటే దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఈజ్ ఫర్ రూరల్ ఏరియాస్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూరల్ ఏరియాస్లో వేజ్డ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. సింపుల్గా చెప్తున్నాను చూడండి, రూరల్ ఏరియాస్లో వేజ్డ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ దిస్ ప్రొవైడ్స్ లీగల్ గ్యారంటీ. ఎన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు? అట్లీస్ట్ 100 days, కనీసం ఒక 100 daysకి సరిపడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ 100 days ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? నాట్ ఇన్ క్యాలెండర్ ఇయర్ బట్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్. తర్వాత హూ క్యాన్ బి రిజిస్టర్డ్, అంటే ఎవరికి పని ఇవ్వగలుగుతారు? క్యాన్ ఎవ్రీ వన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్? నో, దిస్ ఈస్ ఫర్ ది అడల్ట్ మెంబర్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్లో ఉన్న అడల్ట్ మెంబర్స్ కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనమాట. అండ్ దెన్ హూ ఆర్ విల్లింగ్ టు ఎంగేజ్ ఇన్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ at a predetermined minimum wage rate. Predetermined minimum wage rate ఉంటుంది. ఇది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే ద మినిమం వేజ్ రేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది కదా. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం దీనిలో వేజెస్ ని డిటర్మైన్ చేస్తారనమాట. అండ్ దెన్ దిస్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఈ స్లైడ్ని ఒకసారి గమనించండి. లైక్ వెరీ ఫ్యాక్చువల్ డేటా. ఈచ్ సెంటెన్స్ క్యాన్ బి ఏ స్టేట్మెంట్ మీకు అడిగేటప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్స్లో. ఒకటి ఏంటంటే దిస్ ఈస్ ఫర్ రూరల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. 100 days ఆఫ్ వర్క్ ప్రొవైడ్ చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ వర్క్? అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని ప్రొవైడ్ చేస్తారు. 100 days ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? ఇన్ అ ఫినాన్షియల్ ఇయర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ ప్రొవైడ్స్ ఎ లీగల్ గ్యారంటీ. ఎవరెవరు చేయొచ్చు ఈ వర్క్? అడల్ట్ మెంబర్స్ ఆఫ్ అ ఫ్యామిలీ అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. సో హౌ సమ్వన్ క్యాన్ అప్రోచ్ ఫర్ అ జాబ్ అండర్ మన్రేగా స్కీమ్ అనేది చూద్దాం. ఇందులో ఏమవుతుంది అని అంటే, సో చూడండి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్? ఈ స్కీమ్ తీసుకురావడం వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అని అంటే లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు సపోజ్ విలేజెస్లో మనం చాలా వరకు చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే గో ఫర్ వర్క్ ఇన్ ఫీల్డ్స్ అనమాట. పొలాల్లో పని చేయడానికి వెళ్తూ ఉంటారు. పొలాల్లో పనులు ఎలా ఉంటాయి? లైక్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయా? ఉండవు. సీజన్ ఉన్నప్పుడు కోత సమయంలోనో లేదా నాట్లు వేసే సమయంలోనో ఎక్కువ మనకి వర్కర్స్ యొక్క అవసరం ఉంటుంది. మిగతా టైం ఏమవ్వాలి? మిగతా టైం అంతా ఖాళీగా ఉండిపోయి జనాలు దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనమాట. సో అందుకోసము దేర్ ఈస్ మైగ్రేషన్ హ్యాపెనింగ్ టు అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. అదే టైంలో ఈ పర్టికులర్ స్కీమ్లో తీసుకురావడం వల్ల ఏమైంది అని అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వాళ్ళకి పొలాల్లో పని దొరికిన రోజులు పని చేసుకుంటారు. అది కాకుండా ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు ఖాళీగా ఉన్న సమయాల్లో వాళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం అంటే ఈ పర్టికులర్ స్కీమ్ దాన్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ మిగతా టైంలో ఉంటుందనే కాదు, బట్ ఈ పర్టికులర్ స్కీమ్ ఎనేబుల్స్ దట్ there is livelihood provided to rural households even during off season అని అనుకోవచ్చు మనం. అండ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ, వేజ్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా వేజెస్ ఇస్తారనమాట. దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ రూరల్ పూర్. ఎందుకు అని అంటే మోస్ట్లీ అన్స్కిల్డ్ లేబర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆగ్మెంట్ అండ్ సస్టైన్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. చెప్పాను కదా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి పర్ఫెక్ట్ అంటే ఈ స్టేట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. టు ఆగ్మెంట్ అండ్ సస్టైన్ రూరల్ హౌస్ హోల్డ్ అంటే కంటిన్యూస్గా ఒక ఇయర్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండేలాగా, కంటిన్యూస్గా ఒక ఇయర్లో వాళ్ళకి వేజెస్ అందేలాగా. అంటే డిస్ట్రెస్డ్ మైగ్రేషన్ కూడా అవుతూ ఉంటుంది. దాని గురించి చూస్తాం. సర్టన్ టైమ్స్ దెర్ ఇస్ డిస్ట్రెస్డ్ మైగ్రేషన్. అంటే
పని దొరకక వాళ్ళకి జీతం రాదు. పని దొరికితే జీతం వస్తుందని చెప్పి పని కోసం దే కీప్ మూవింగ్ టువర్డ్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ అర్బన్ ఏరియాస్కి హైదరాబాద్కి కానీ చాలా వరకు మూవ్ అవుతూ ఉంటారు. మనకి తెలంగాణలో ఎగ్జాంపుల్ కాబట్టి హైదరాబాద్ అని చెప్పాను నేను. మోస్ట్లీ అర్బన్ ఏరియాస్కి మూవ్ అవుతూ ఉంటారు. ఈ డిస్టెన్స్ మైగ్రేషన్ మనకి ఎక్కువ నార్త్ నుంచి మిగతా స్టేట్స్కి అవుతూ ఉంటుంది అనమాట. మీరు గమనించండి. మరి ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్, యూపీ నుంచి, కొంతమంది బీహార్ నుంచి వెళ్ళిపోయి మోస్ట్లీ ముంబై వెళ్తూ ఉంటారు. ముంబై వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకుదాము అని ఇప్పుడు సౌత్ కూడా వస్తున్నారు. మీరు నోటీస్ చేసి ఉంటే సమ్ మాన్యువల్ లేబర్ అట్లా చేసుకోవడానికి. ఈ పర్టికులర్ మైగ్రేషన్ ఉండకుండా విలేజెస్లో వాళ్ళకి మంచి ఒక 100 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం అని ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మైగ్రేషన్ జరగకుండా ఉంటుంది, అర్బన్ ఏరియాస్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్కమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ స్కీమ్. ఆ తర్వాత గ్రామ్ పంచాయత్. So Gram Panchayat is empowered. Gram Panchayat is empowered to provide this work anamata. Gram Panchayat or program officers untaru. Gram Panchayat unna program officers untaru. They are empowered to provide this work. So దీన్ని బట్టి Gram Panchayat ki ఈ పవర్స్ ఇవ్వడం district collector ki ఇవ్వచ్చు, but they gave to Gram Panchayat ఇవ్వడం బట్టి they are decentralizing the implementation of the scheme anamata. They are decentralizing the implementation of the scheme. So ee works lo ekkuva etlanti works untayante mostly road constructions, road construction lo involve ayinayi, canals, ponds and wells, ilanti projects ilanti work construction activity lo involve ayinatvanti works ekku manaki kanipista untayi anamata. So these are like long durable assets kabatti deenlo pani dorikina gaani ekku kaalam untundi anamata. ఎందుకంటే మనం ఒక రోడ్డు చూస్తే ఎంతకాలం కడుతుంటారో తెలుసు. కొన్ని ప్రాజెక్ట్స్, కెనాల్స్, పాండ్స్ చాలా కాలం కడుతూ ఉంటారు. సో ప్రొలాంగ్డ్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయత్లో ఎలాగ వీళ్ళు రిజిస్టర్ అవుతారు ఏంటి అనేది చూద్దాము. సో ఇప్పుడు రూరల్ హౌస్ హోల్డ్ ఉంది అనుకోండి. సపోజ్ దేర్ ఈస్ అ హౌస్ హోల్డ్, ఒక రూరల్ హౌస్ హోల్డ్ ఉంది. సో ఈ రూరల్ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి అడల్ట్ మెంబర్ ఏం చేస్తారంటే దే గో టు గ్రామ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఏజ్, నేమ్, ఫోటో, అట్లా ఐడెంటిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి దే విల్ గివ్ అన్ అసెంట్ అనమాట. అంటే మేము ఇట్లాగా మన్రేగాకి సంబంధించినటువంటి వర్క్లో చేయాలనుకుంటున్నాము అని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఈ పంచాయత్ అంటే లైక్ పంచాయత్ ఆఫీసర్ కానీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ పంచాయత్కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి దే డూ సర్వే చేస్తారనమాట. బేసిక్గా చెప్పాలంటే చెక్ చేస్తారు. వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. దే విల్ గివ్ దెమ్ ఎ ఐడి కార్డ్ బై విచ్ దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ అప్ జాబ్స్ అండర్ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ఆఫ్ మన్రేగా అనమాట. సో ఈ ఐడి కార్డ్ వచ్చిన తర్వాత ఇచ్చిన వెంటనే దే మస్ట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ అ వర్క్ ఇన్ 30 days. పంచాయత్ సెక్రటరీ పంచాయత్లో హెడ్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ ఈ పర్టికులర్ ఐడి ఇచ్చిన 30 daysలో ఆర్ 30 daysలో దే మస్ట్ బి ఏబుల్ టు, అంటే ఈ ఐడి ఇచ్చిన 30 days అని కాదు, వన్స్ దే గివ్ ద అసెంట్, వాళ్ళు ఒప్పుకొని మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పిన 30 daysలో దే మస్ట్ బి ఏబుల్ టు గివ్ ద జాబ్ అనమాట. వర్క్కి సంబంధించింది ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే ఇఫ్ దే ఫెయిల్ టు గివ్ ద జాబ్ ఇన్ 30 days దే మస్ట్ బి పేయింగ్ 1/4 ఆఫ్ ద మినిమం వేజ్. మినిమం వేజ్లో 1/4 అమౌంట్ పే చేయాలన్నమాట. జాబ్ మేము రెడీగా ఉన్నాము అయినా మాకు జాబ్ చూపించలేదు, అందుకని దే హ్యావ్ టు పే 1/4. అందుకని దిస్ ఈజ్ అ లీగల్ రైట్ అని అన్నారు. దట్ దిస్ వర్కింగ్ అండర్ ఎంజీ నరేగా ఈజ్ అ లీగల్ రైట్. ఫర్దర్ అంటే ఆ తర్వాత 1 month కూడా ఇవ్వకపోతే half the minimum wage rate ఇస్తూ ఉండాలన్నమాట. దట్స్ హౌ దిస్ పర్టికులర్ స్కీమ్ ఫంక్షన్స్ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ వర్క్ ఏదైతే ఉంటుందో వర్క్ ఉంటుంది కదా, ఈ వర్క్ని 5 kilometers రేడియస్లో చూపించాలి. 5 kilometers రేడియస్ ఫ్రమ్ దేర్ టౌన్ ఆర్ ఫ్రమ్ దేర్ విలేజ్ చూపించాలి. ఒకవేళ 5 kilometers దాటి వర్క్ ఉందనుకో, బియాండ్ 5 kilometers ఉంటే ట్రావెల్ అలవెన్స్ ఆర్ స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి. ట్రావెల్ అలవెన్స్ ఆర్ స్పెషల్ అలవెన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. బికాస్ ద వర్క్ ఈస్ 5 kilometers బియాండ్ ద రీచ్ ఆఫ్ దర్ విలేజ్. సో దిస్ ఈస్ హౌ దిస్ పర్టికులర్ స్కీమ్ వర్క్స్.
సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? ఈ స్కీమ్లో కీ ఫీచర్స్ ఏంటి అనేది మనం చూస్తే ఇట్స్ ఎ లీగల్ రైట్ అని చెప్పాము. అండ్ వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఉండాలి. వర్క్ సైట్ ఫెసిలిటీస్ లైక్ శానిటేషన్, ఫస్ట్ ఎయిడ్, ఇట్లాంటి సంథింగ్ రిలేటెడ్ టు ఇట్లాంటి ఫెసిలిటీస్ కొన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. టైం బౌండ్ గ్యారంటీ వర్క్ చెప్పే కదా, 100 days 30 days టైం బౌండ్లో, అంటే టైం బౌండరీ ఉంటుంది, ఆ టైం ఫ్రేమ్ లోపలే వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి, జాబ్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ గురించి చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్. అంటే స్టాటిస్టిక్స్ ప్రకారము, సర్వేస్ ప్రకారం అండ్ స్టడీస్ ప్రకారము చూస్తే somewhere around 45% of women were participating in this. Exactly కాదు, around 45% of women are involved in this మన్రేగా అన్నమాట. అండ్ దెన్ దిస్ ఆల్సో బాట్ అబౌట్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఎస్సీస్ లో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ లో వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ లో దిస్ హ్యాస్ బాట్ అ చేంజ్ అని తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని స్టడీస్ లో ఇట్ ఈస్ ఆల్సో సెట్ దట్ పిల్లలు స్కూల్ అంటే లైక్ స్కూల్లో ఎన్రోల్ అవ్వడం, స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మన్రేగా అని కూడా దే ఫౌండ్ అవుట్ అనమాట కొన్ని సర్వేస్ ప్రకారం. అండ్ దెన్ పవర్టీ అలివియేషన్, మెయిన్ థింగ్ పవర్టీ అలివియేషన్ అంటే దారిద్ర్యతని తీసివేయడం అనమాట. దారిద్ర్యతని తీసివేయడానికి మన్రేగా ఎందుకు హెల్ప్ చేస్తుంది అని అంటే దిస్ ప్రొవైడ్స్ వేజ్ ఎంప్లాయ్మెంట్. వేజెస్ ఉంటే దే కెన్ బై ఫుడ్ అండ్ దే కెన్ టేక్ సమ్ డెసిషన్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ వేజ్. అలాగే ఇవేమి ఎంప్లాయ్మెంటే లేకపోతే దే ఆల్వేస్ విల్ బి స్ట్రక్ అండర్ పావర్టీ. ఇలా వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వల్ల దే విల్ హ్యావ్ వేజెస్ అండ్ దే విల్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. ఆ విషయం గుర్తుపెట్టాలి. ఆ విధంగా పావర్టీ అలివియేషన్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రెస్ మైగ్రేషన్ గురించి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా, సో డిస్ట్రెస్ మైగ్రేషన్ని ఆపగలుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ మన్రేగా స్కీమ్. అండ్ ఈ స్కీమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు నోట్ ఈజ్ there is lot of socio-economic impact that has happened. Socio-economic impact చాలా జరిగింది అనమాట. సోషియో-ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా జరిగింది. సో సోషియో-ఎకనామిక్ ఇంపాక్ట్ అన్న వెంటనే మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మన్రేగా స్కీమ్లో ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మన్రేగా ఈస్ ఓపెన్ ఫర్ సోషల్ ఆడిట్. Social audit is a very powerful tool. గుర్తుపెట్టుకోండి, is a very powerful tool. వెదర్ అంటే చెక్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వట్లేదా అనేది చెక్ చేయడానికి సోషల్ ఆడిట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అనమాట. ఈ సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎట్లా జరిగింది అని అంటే దిస్ హ్యాస్ బాట్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ లైవ్స్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్ ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏంటి అని అంటే కరప్షన్ అంటే లైక్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఫ్యూ డ్రాబ్యాక్స్. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అందులో ఏంటిది అని అంటే కరప్షన్ ఒకటి ఉంది. అండ్ లో వేజెస్ అంటే వేజెస్ ఇస్తున్నారు బట్ దీస్ వేజెస్ ఆర్ నాట్ సఫిషియంట్ టు రన్ అ ఫ్యామిలీ ఆర్ టు సస్టైన్ లైవ్లీహుడ్స్ అనమాట. అండ్ దెన్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఈ వేజెస్ సరిపోవు. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈ వేజెస్ సరిపోవు అనమాట. సో ఆ విధంగా దిస్ పర్టికులర్ స్కీమ్ హ్యాస్ మేడ్ అ గ్రేట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ లైవ్స్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్ ఎస్పెషల్లీ. అండ్ అంటే బ్రాడర్లో చెప్పాలంటే ఫర్ రూరల్ హౌస్ హోల్డ్స్లో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నదన్నమాట ఈ స్కీమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ రేపు లైక్ these days there is lot being spoken about artificial intelligence. ఈ artificial intelligence కి సంబంధించి కొంత డీటెయిల్స్ మనం చూద్దాం. లైక్ I feel that you people need to know about this. అండ్ ఒక షార్ట్ ఎస్సే రాయాల్సి వచ్చిన అవసరం ఉన్నా కానీ దీని మీద రాసగలిగే కంటెంట్ ఇక్కడ ఇచ్చాను. ట్రై టు నోట్ అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ ట్రై టు డూ సమ్ homework and add some points to this. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్ ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డెఫినేషన్. ఫస్ట్ ఎక్కడైనా ఎనీ ఎగ్జామ్లో ఏదైనా ఆన్సర్ రైటింగ్లో రాయాలనుకున్నా కొన్నిసార్లు డెఫినేషనే మనకి స్టేట్మెంట్స్గా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూద్దాం.
అంటే ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఆర్ ఎ రోబోట్. కంప్యూటర్ ఆర్ ఎ రోబోట్ హ్యూమన్స్ కి అంటే హ్యూమన్స్ లాగా పని చేయగలిగే ఒక సత్తా అనమాట. సింపుల్గా చెప్పాలంటే అబిలిటీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఆర్ ఎ రోబోట్ కంట్రోల్డ్ బై కంప్యూటర్. కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంది. ఎలాగ కంట్రోల్ చేస్తుంది, దేనికోసం అని కంట్రోల్ చేస్తుంది? టు పర్ఫార్మ్ టాస్క్స్ విచ్ ఆర్ యూజువల్లీ డన్ బై హ్యూమన్స్. యూజువల్గా హ్యూమన్స్ చేసే పనులు హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హ్యూమన్స్ చేసే పనులు ఈ కంప్యూటర్ కంట్రోల్ చేసేటువంటి రోబోట్స్ కానీ కంప్యూటర్ కంట్రోల్ చేసేటువంటి ఎక్విప్మెంట్ కానీ చేయడాన్నే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. సో చాట్ జీపీటీ మనం న్యూస్లో తెగ వింటున్నాము అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మస్ట్ బి యూజింగ్ ఇట్. దిస్ చాట్ జీపీటీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అని కూడా అనము. ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ అని కూడా చూసాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ప్రొవైడింగ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని కోర్సెస్ స్టార్ట్ చేశారు. సో దిస్ మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో మెషిన్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మెషిన్ లెర్నింగ్ ఒకటి, డీప్ లెర్నింగ్ ఒకటి, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. వాటి గురించి కొంచెం చూద్దాము. సో దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఏఐ, టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 2 రకాలు ఉన్నాయి. వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫస్ట్ టైప్ 1 ఈజ్ బేస్డ్ ఆన్ capabilities. And type 2 is based on functionalities. సో దీని గురించి కొంచెం డీటెయిల్స్ చూద్దాము. సో టైప్ 1లో మనకి కేపబిలిటీని బేస్ చేసుకొని ఉన్న దానిలో నారో ఏఐ ఒకటి ఉంది. దెర్ ఈస్ జనరల్ ఏఐ అండ్ స్ట్రాంగ్ ఏఐ అని అంటారు, లేదా సూపర్ ఏఐ అని కూడా అంటారు. టైప్ 2లో ఇట్స్ బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని. ఇందులో ఉన్న 3 టైప్స్ ఏంటంటే రియాక్టివ్ మెషిన్స్, అంటే మనం చేసిన దానికి రియాక్ట్ అవుతాయి. ఆ తర్వాత లిమిటెడ్ మెమరీ దే హోల్డ్, అంటే మనం చేసిన దానికి రియాక్ట్ అయినప్పుడు ఎక్కువ మెమరీ అవసరం లేదు, మనం చేసిన దానికి అవి అనలైజ్ చేసుకొని రియాక్ట్ అవుతూ ఉంటాయి. విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అండ్ దెన్ లిమిటెడ్ మెమరీ ఏంటంటే కొంత మెమరీ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. అండ్ దెన్ థియరీ ఆఫ్ మైండ్ అని ఒకటి ఉంది. అండ్ లాస్ట్ సెల్ఫ్ అవేర్నెస్. సో ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని 4 టైప్స్ ఉన్నాయి అండ్ కేపబిలిటీని బేస్ చేసుకొని 3 టైప్స్ ఉన్నాయి అనమాట. విల్ నో మోర్ అబౌట్ దీస్ టైప్స్. సో వీక్ ఆర్ నారో ఏఐ అంటారు. వీక్ ఆర్ నారో ఏఐలో మనకి ఏంటంటే ఇట్ సిమ్యులేట్స్ హ్యూమన్ కాగ్నిషన్ అంటే మనిషి యొక్క లెర్నింగ్ అబిలిటీస్ ఉంటాయి కదా, మనిషి యొక్క థింకింగ్ అబిలిటీని సిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. సో పొటెన్షియల్ బెనిఫిట్ ఏంటంటే సొసైటీలో ఆటోమేటిక్గా కొంచెం టైం కన్జ్యూమింగ్గా ఉన్నటువంటి వర్క్స్ని ఫాస్ట్ స్పీడ్ పేస్లో చేయడం అనమాట. లైక్ ఇప్పుడు మీరు అలెక్సా వినుంటారు, అలాంటివి. అలెక్సా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నారో ఆర్ వీక్ ఏఐ అనమాట. అండ్ కొన్ని టైం కన్జ్యూమింగ్ వర్క్స్ ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనం వెళ్ళి, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఇంట్లో రెఫ్రిజిరేటరో లేదా గీజరో ఆన్ చేయాలనుకోండి, మనం వెళ్ళి ఆన్ చేస్తాం. కాకపోతే వీటి అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఆన్ వాయిస్ కమాండ్స్ యూజ్ చేసి ఆన్ చేసేయచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత స్ట్రాంగ్ ఏఐ ఉంటుంది. స్ట్రాంగ్ ఏఐ అంటే కన్సిడర్డ్ టు బి హ్యూమన్ లైక్, అంటే ఇది కొంచెం కాంప్లెక్స్. ఇందులో ఏంటంటే సింపుల్ సొల్యూషన్స్ ఫర్ డైలీ హ్యూమన్ యాక్టివిటీస్. సింపుల్ చెప్పాలంటే నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ సింపుల్ సొల్యూషన్ ఫర్ డైలీ హ్యూమన్ యాక్టివిటీస్. ఇవేంటంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది అనమాట. దిస్ క్యారీ అవుట్ టాస్క్ లైక్ హ్యూమన్ లైక్, అంటే మనిషిలాగా టాస్క్ చేస్తూ ఉంటాయి. లైక్ ఇందులో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ వితౌట్ ఎనీ పర్సనల్ ఇంటర్వెన్షన్, అంటే ఒక మనిషి ఇంటర్వెయిన్ కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేసేస్తాయి అనమాట. దట్ ఈస్ స్ట్రాంగ్ ఏఐ. సో ఇది ఫస్ట్ బేసిస్ మీద. జనరల్ ఏఐ ఇస్ జనరల్, లైక్ నార్మల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇదేంటంటే దిస్ ఈస్ రియాక్టివ్ ఏఐ అనమాట. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ విల్ షో యూ స్మాల్, ఇందులో మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. రియాక్టివ్ మెషిన్స్ అన్నాం కదా, రియాక్టివ్ మెషిన్స్లో బేసిక్ థింగ్ ఏంటి అని అంటే దే డు నాట్ హ్యావ్ స్టోరేజ్.
వీళ్ళకి స్టోరేజ్ ఉండదు, ఈ పర్టికులర్ మెషిన్స్లో స్టోరేజ్ ఉండదు. అండ్ దే అబ్జర్వ్ లైవ్ యాక్షన్స్ అండ్ రియాక్ట్ టు దెమ్. లైవ్ యాక్షన్స్కి రియాక్ట్ అవుతూ ఉంటారు అంతే. లైవ్గా ఒక యాక్షన్ చేస్తూ ఉంటే రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు సపోజ్ మనము సింపుల్ చెప్పాలంటే ఒక రోబోట్ ఉందనుకోండి, సమ్ రియాక్టివ్ మెషిన్ ఉందనుకోండి, మనం షేక్ హ్యాండ్ ఇస్తే వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వడం, అంతవరకే దానికి తెలుసు. ఒకవేళ మనము అడ్డు వెళ్తే పక్కకు జరగడం, అంతవరకే దానికి తెలుసు అనమాట. సో దీస్ ఆర్ లైక్ రియాక్టివ్ అనమాట. మనం చేసిన దానికి రియాక్ట్ అవుతాయి, బట్ దే డోంట్ హ్యావ్ మెమరీ. రియాక్ట్ అవుతాయి తప్ప అవి మైండ్లో పెట్టుకోవు. ఇమీడియట్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ రియాక్టివ్ మెషిన్స్. లిమిటెడ్ మెమరీ మెషిన్స్ ఏంటి అని అంటే, దే హ్యావ్ లిమిటెడ్ మెమరీ. దే కెన్ స్టోర్ మెమరీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. కొంతవరకు మెమరీ మెమరీ యూజ్ చేస్తాయి. అది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఎగ్జాంపుల్ చూడండి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ పర్టికులర్ రోడ్ ఉంది, ఈ పర్టికులర్ రోడ్ మీద వెహికల్ వెళ్తుంది. సపోజ్ కార్ ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఈ ఆటోనామస్ రన్నింగ్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ కార్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఆ మెమరీలో గుర్తుండేవి ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఈ లేన్లో వెళ్ళేటప్పుడు లేన్కి అటుపక్క ఇటుపక్క ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది, నెక్స్ట్ టర్నింగ్ ఎక్కడ వస్తుంది, అంతవరకే ఫోకస్ చేస్తాయి. లిమిటెడ్ మెమరీ అనమాట. మీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఆ పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ ట్రాక్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇందులో వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తుందో చూసింది, టర్నింగ్ వస్తే ఏం చేయాలో తెలుసు, టర్నింగ్ ఎంత దూరంలో ఉందో చూసింది. ఒకసారి ఆ టర్నింగ్ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ టర్నింగ్ అప్పుడు ఇది చేసిన ఫంక్షన్ ఏంటి, దీనికి గుర్తొచ్చిన టాస్క్స్ ఏంటి, ఏమి గుర్తుండవు. సో దట్ విల్ ఫర్గెట్ అనమాట. సో వెరీ లిమిటెడ్ మెమరీ ఉంటుంది. డేటా స్టోర్ చూడండి, డేటా స్టోర్డ్ ఇంక్లూడ్స్ కరెంట్ స్పీడ్, వెహికల్ యొక్క కరెంట్ స్పీడ్, డిస్టెన్స్, ముందు వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ నుంచి డిస్టెన్స్ అండ్ నావిగేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటుంది. సో దీస్ ఆర్ లిమిటెడ్ మెమరీ మెషిన్స్ అనమాట. ఈ రెండు టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ప్రాక్టీస్ టుడే. అంటే చాలా వరకు దాన్ని వాడుతున్నారు. అంటే మనకి అందరికీ రీచ్లోకి రాలేదు, బట్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది థియరీ ఆఫ్ మైండ్ మెషిన్స్ చూద్దాం. ఇది కరెంట్లీ కేసెస్ కరెంట్లీ ఎగ్జిస్ట్. అంటే నో డైరెక్ట్గా దీని అప్లికేషన్ ఇవాళ ఏం వాడట్లేదు మనం, బట్ దీని యొక్క యూజ్ ఏంటి అని అంటే, దీస్ మెషిన్స్ సిమ్యులేట్ హ్యూమన్ బిహేవియర్. అంటే మనుషుల్లాగా బిహేవ్ చేస్తాయి, మనుషుల్లాగా లైక్ దే హ్యావ్ దట్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అనమాట. హ్యూమన్స్ లాగా బిహేవ్ చేస్తాయి. లైక్ షేక్ హ్యాండ్ ఇవ్వడం, లైక్ వెల్కమ్ చెప్పటము, బయటికి వెళ్ళడము, లైక్ దే గో అరౌండ్ ద సిటీ, అట్లా తిరగడం, ఇట్లా హ్యూమన్స్ లాగా బిహేవ్ చేస్తాయి అనమాట. దిస్ విల్ హెల్ప్ రీసెర్చర్స్కి హెల్ప్ చేస్తాయి. ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే, టు అండర్స్టాండ్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. సో బేసిక్గా చెప్పాలంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ కోషియంట్ ఈ థియరీ ఆఫ్ మైండ్ మెషిన్స్ హోల్డ్ చేస్తాయి. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ మెషిన్స్ అంటే ఏంటంటే, ఈ ప్రాక్టికల్ మోడల్స్ ఇంకా లైక్ దెర్ ఇస్ నో ప్రాక్టికల్ మోడల్ ఆఫ్ దిస్ సెల్ఫ్ అవేర్ మెషిన్స్. కాకపోతే సింపుల్గా చెప్పాలి అని అంటే, దే కెన్ రిలేట్ థింగ్స్ జస్ట్ లైక్ హ్యూమన్స్ లాగా థింగ్స్ రిలేట్ చేస్తాయి. దే కెన్ ఫీల్ హీట్ ఆర్ కోల్డ్, దే కెన్ ఫీల్ ద టచ్, దే కెన్ ఆ టచ్ని ఫీల్ అయ్యి దానికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా ఈ సెల్ఫ్ అవేర్ మెషిన్స్ చేస్తాయి అనమాట. ఒక సపోజ్ వాటర్ మీద పడితే ఎలా రియాక్ట్ అవుతాము, హాట్ వాటర్ మీద పడితే ఎలా రియాక్ట్ అవుతాము, ఆర్ ఇఫ్ వీఆర్ పాసింగ్ త్రూ అ డెజర్ట్ ఎలా ఫీల్ అవుతాము, మనకి హిల్లీ ఏరియాస్కి వెళ్తే హౌ ప్లెజెంట్ వీ ఫీల్, బీచెస్కి వెళ్తే ఎలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాము, ఆర్ ఒక ట్రాఫిక్ కంజెషన్లో ఉంటే ఎంత ఇరిటేటెడ్గా ఫీల్ అవుతాము. ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా రెసిప్రోకేట్ చేసేవి సెల్ఫ్ అవేర్ మెషిన్స్ అనమాట, జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈ టూ మెషిన్స్ ఇంకా ప్రాక్టికల్గా మనకి లేవు ప్రాక్టీస్లో, బట్ దీస్ టూ టైప్స్ ఆర్ ఇన్ టు ప్రాక్టీస్ అనమాట. ఆటోనమస్ మెషిన్స్, ఆటోనమస్ కార్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ టు రీసెర్చ్ దీస్ డేస్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ 4 types. ఇక్కడ కొంచెం డేటా ఇచ్చాను. ఇఫ్ యూ గైస్ ఫీల్ అంటే అక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కొంచెం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రియాక్టివ్ మెషిన్స్లో మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి, చెస్ ప్లేయింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో చెస్ ఆడుతూ ఉంటాం. చెస్ మనం ఎందుకు ఆడతాము, మన మూవ్స్ని బట్టి మనం గెలవాలని ఆడతాము. సో గెలవడానికి ఆడేటప్పుడు వి థింక్, మనం ఆలోచిస్తాము ఎలా జరుగుతుంది ఏంటి, ఎలా మూవ్ అవుతుంది ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. సో ఈ రియాక్టివ్ మెషిన్స్లో కూడా అల్గారిథమ్స్ ఉంటాయి. దే యూజ్ అల్గారిథమ్స్ టు ఆప్టిమైజ్ అవుట్పుట్స్. అంటే అవుట్పుట్స్ బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా అల్గారిథమ్స్ డిజైన్ చేస్తారు. ఆ అల్గారిథమ్స్ బేసిస్లోనే ఇవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ఫెయిర్లీ స్టాటిక్. ఈ వర్డ్స్ రాసుకుంటే మీకు ఇట్ విల్ బి వెరీ ఈజీ వెన్ యూ మెన్షన్ దీస్ వర్డ్స్ ఇన్ ఎగ్జామ్ టు గెయిన్ మార్క్స్ బాగా వస్తాయి. అండ్ దే అడాప్ట్ టు ద
సారీ దే ఆర్ అనేబుల్ టు లెర్న్ ఆర్ అడాప్ట్. దే డోంట్ అడాప్ట్ అంటే చెస్ ఇలా ఆడాలి అని అడాప్ట్ చేసేసుకోవు, బట్ మనం ఒక మూవ్ చేస్తే దాన్ని నేర్చుకుంటాయి. దే డోంట్ అడాప్ట్ బట్ దే లెర్న్ ఆర్ దే రియాక్ట్ టు ఆర్ మూవ్స్ అనమాట. ఎగ్జాంపుల్ చెస్ ప్లేయింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ లిమిటెడ్ మెమరీ గురించి చెప్పాను కదా. లిమిటెడ్ మెమరీలో ఆటోనమస్ వెహికల్స్ ఇస్ ద మెయిన్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, దే అడాప్ట్ టు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. గుర్తుపెట్టుకోండి, రియాక్టివ్ మెషిన్స్ ఆర్ అనేబుల్ టు లెర్న్ ఆర్ అడాప్ట్. రియాక్టివ్ మెషిన్స్ ఆర్ అనేబుల్ టు లెర్న్ ఆర్ అడాప్ట్. లిమిటెడ్ మెమరీ కెన్ అడాప్ట్ టు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అప్డేట్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని దే మే అప్డేట్ అండ్ దే కెన్ ఫార్మ్ న్యూ అబ్జర్వేషన్స్ ఫార్మ్ చేసుకోవచ్చు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని న్యూ అబ్జర్వేషన్స్ చేసుకోవచ్చు. దే కీప్ అప్డేటింగ్. అండ్ దెన్ థియరీ ఆఫ్ మైండ్ చెప్పాను కదా. థియరీ ఆఫ్ మైండ్ ఏంటి అని అంటే, సింపుల్గా చెప్పాలనంటే థియరీ ఆఫ్ మైండ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ బోట్స్ అనమాట. ఒక చాట్ బోట్ అవతల పక్క నుంచి చాటింగ్ చేస్తున్నా, అది చాట్ బోట్ కాకుండా ఉండేలాగా చేయడమే ఇందులో దిస్ ఇస్ థియరీ ఆఫ్ మైండ్ అనమాట. కొన్నిసార్లు గుర్తుపట్టలేరు, అవతల నుంచి చాట్ బోట్ ఆర్ సమ్ రోబోట్ చాట్ చేస్తూ ఉంటుంది. ద కెపాసిటీ ఆఫ్ ఎ చాట్ బోట్ టు మిస్గైడ్ అన్ ఇండివిజువల్ దట్ ఇట్ ఈస్ ఎ చాట్ బోట్ అనేది ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ అ టర్నింగ్ టెస్ట్ అంటారు. ఈ టర్నింగ్ టెస్ట్ ఏంటంటే, you test whether the person or the chatbot opposite to you which is chatting with you is a chatbot కాదా. అవతల పక్క నుంచి నీకు టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి, చాటింగ్ జరుగుతుంది, అది చాట్బోటా కాదా అనేదే కనిపెట్టడమే ఒక టెస్ట్ అనమాట. ఆ టెస్ట్ని మనము టర్నింగ్ టెస్ట్ అంటాం. ఈ టర్నింగ్ టెస్ట్ని పాస్ అయిపోగలదు అనమాట. ఈ థియరీ ఆఫ్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటాయో, థియరీ ఆఫ్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దే కెన్ పాస్ దిస్ టర్నింగ్ టెస్ట్ విచ్ ఈస్ పర్ఫార్మ్ టు వెరిఫై ఇఫ్ ఇట్ ఈస్ అ చాట్ బోట్ ఆర్ అ హ్యూమన్ బీయింగ్. చాట్ బోట్ ఆ హ్యూమన్ బీయింగ్గా చాట్ చేసేదన్న విషయం తెలియకుండా పాస్ అయ్యేలాగా ఇవి డిజైన్ చేస్తారు అన్నమాట, థియరీ ఆఫ్ మైండ్. అండ్ దెన్ సెల్ఫ్ అవేర్ మెషిన్స్ గురించి తెలిసిందే. దే హ్యావ్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ దే కెన్ ఎగ్జాక్ట్లీ ఫీల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో టర్నింగ్ టెస్ట్ అనే దాని డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ కెన్ బి అ పొటెన్షియల్ క్వశ్చన్ ఎక్కడైనా స్టేట్మెంట్స్గా వచ్చినప్పుడు. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మన్రేగా. రీసెంట్గా న్యూస్ పేపర్లో ఉన్నాయి ఇవి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని యూపీఎస్సీ టాపిక్స్తో డీటెయిల్ డిస్కషన్స్ ఇలాగే చేస్తా. మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.